ఈరోజు మీ అందరికీ కూడా మా అందమైన ఇల్లు అయితే చూపిద్దాం అనుకుంటున్నానండి. చూస్తారా? మా అందమైన ఇల్లు అయితే చూసేయండి ఫ్రెండ్స్. మన యూట్యూబ్ ఫ్రెండ్స్ కోసం మా ఇల్లు అయితే చూపించాల్సిందే కదా. ఇదోండి, ఇదైతే హాల్ అండి. ఇక ఇదైతే ఒక చిన్న బెడ్రూమ్ అయితే వస్తుందండి. మేమైతే బెడ్రూమ్ కింద వాడట్లేదు, చిన్నది కదా, సరిపోదు కదండి. నలుగురం ఉంటిమి పిల్లలతో కలిపి. హాయ్ అండి. ఇద్దోండి, ఈ బీరువా అయితే పింక్ కలరు. నాకు మా పింకీకి అయితే చాలా ఇష్టం అండి. మా పింకీ కోసం, నా కోసం మా ఆయన అయితే ఈ బీరువా కొనిచ్చేశారు అడగగానే. బట్టలు కూడా సరిపోవు కదా ఫ్రెండ్స్, నలుగురం ఉంటాము, మరి సరిపోతుందా? అమ్మ, నాన్న, ఇద్దరు పిల్లలు. ఈ బీరువాలో అయితే కొత్త బీరువా కదా, మనం ఎందుకు వాడతాం? నా బీరువా సపరేట్ ఉందండి, చూపిస్తాను. నా పెళ్ళి కోసం కొన్న బీరువా. ఈ బీరువాలో అయితే మా ఆయన బట్టలు, మా ఇద్దరు పిల్లల బట్టలు అయితే పెట్టుకుంటారండి. ఇక నలుగురం ఉన్నప్పుడు సరిపోతాయా? బట్టల రాజ్యం ఉంటుంది కదా మన ఆడవాళ్ళ ఇళ్ళల్లో. ఇక డైలీ వేర్ బట్టలన్నీ కూడా ఈ ర్యాక్లో అయితే పెట్టేసుకున్నామండి. ఈ రెండు ఒకసారి తీసుకున్నామండి మేము. మా ఆయన గారు నేనేది అడిగితే అది చిన్న చిన్న వస్తువులే కదా, మిడిల్ క్లాస్ ఆడవాళ్ళు అడిగేది చిన్న చిన్న కోరికలు మాత్రం తీరుస్తారండి. పెద్దవి నేనైతే అడగననుకోండి. సర్దుకుపోయే గుణం ఎంతో కొంత ఆ భగవంతుడైతే నాలో పెట్టడం వల్లనే సంతోషంగా అయితే ఉన్నానండి. ఒక రకంగా అయినా నాకు పెద్దగా కోరికలైతే ఉండవండి. మా నాన్న పెంపకం కూడా అలానే ఉందండి. ఎంత ప్రేమగా పెంచారో మా ఇద్దరిని, మా అక్కని కానీ నన్ను కానీ. డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్ అండి, హాఫ్ అయితే పగిలిపోయింది. ఇక హాఫ్ మా ఆయన అయితే రివర్స్ చేసి పెట్టారు, పిల్లలకి గుచ్చుకుంటాయని చెప్పి. ఈ అడుగునంతా కూడా పగిలిపోయిందండి. పగిలిన భాగాన్ని పైకి అయితే అడ్జస్ట్ చేశారు మా ఆయన. ఈ అద్దం వేయించాలండి, మరి దానికి రాత ఎప్పుడు వస్తుందో ఈ డ్రెస్సింగ్ టేబుల్కి ఫుల్ మిర్రర్ రావడానికి. ఇక మన ఆడవాళ్ళ సామ్రాజ్యంలోకి వెళ్ళిపోదామండి. ఇదైతే మా చిన్న వంటగదండి, చిన్నది కాదండోయ్, పెద్దదే. నాకు ఫ్రీగా ఉంటుందండి ఈ వంటగది, పెద్దదే కదా ఎంతైనా. ఈరోజైతే ఇల్లంతా క్లీన్ చేసుకున్నానండి. అయితే అంట్లయితే మిగిలిపోయాయి, తోమాలి. ఇక ఇదిగోండి, నా బీరువా చూపిస్తానన్నాను కదా, ఇదేనండి. నా పెళ్ళికి కొన్న బీరువా అయితే ఇదేనండి. ఓల్డ్ మోడల్. అప్పట్లో నాకైతే తెలియదండి అలా కలర్స్ కూడా ఉంటాయి అని. ఆడవాళ్ళకి కొత్తగా పెళ్ళవడం కదా, ఏం తెలుస్తాయి. ఈ బీరువా నిండా నా శారీసే ఉంటాయండి. మా ఆయన గారు ప్రేమగా తన భార్య కోసం కష్టపడి సంపాదించిన కొన్న చీరలే కండి. కష్టపడి మా ఆయనగారు సంపాదించి నాకు కొనిపెట్టిన చీరలండి. ప్రతి ఒక్కటి కూడా మా ఆయనే సెలెక్ట్ చేశారండి. బీరువా మీద ఎప్పుడూ కూడా ఇద్దండి ఇలా ఓము, స్వస్తిక్, త్రిశూలం ఖచ్చితంగా వేసుకోండి, చాలా మంచిదండి. మా హోమ్ టూర్ చేసేటప్పుడు వాయిస్ ఓవర్ దేనికిలే అని చెప్పి డైరెక్ట్గా వీడియో తీస్తూనే మాట్లాడుతున్నానండి. మా ఇద్దరి బంగారు పిల్లలు. టైం అయితే 7:30 అవుతుంది. ఇక నేనైతే వంట అయితే మొదలు పెట్టాలండి. ఈరోజు ఇల్లంతా క్లీన్ చేశాను.
ఇక మీకైతే చూపించాలనిపించి చూపించేస్తున్నానండి. పక్కన కళ్యాణ మండపం ఉంది కదా, లైటింగ్ అయితే వేశారండి. ఈరోజు ఎవరిదో మ్యారేజ్ అయితే జరుగుతున్నట్లుంది. ఓకే అండి, మా హోమ్ టూర్ నచ్చిందా? ఎలా ఉందండి? మా వీడియో నచ్చినట్లయితే, మా ఫ్యామిలీ నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. బాయ్ అండి, గుడ్ నైట్.